ఈరోజు ఒక పేషెంట్ వచ్చారు. తన కంప్లెయింట్ ఏంటంటే, "నేను చాలా బాగా నడుస్తున్నానండి. అయినా సరే నాకు షుగర్ తగ్గటం లేదు. నేను ఇంతకు ముందల వెళ్ళినప్పుడు డాక్టర్ గారు నువ్వు బరువు తగ్గాలి. బరువు తగ్గితే గానీ నీ షుగర్ తగ్గలేదు" అంటున్నారని చెప్తున్నారు. సరే, నాకు బాగానే అర్థమవుతుందమ్మా. నేను నిన్ను కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు అడుగుతాను. వాటికి కొన్ని సమాధానం చెప్పు. నువ్వు నడుస్తున్నానంటున్నావు కదా! నువ్వు రోజు నడిచేది నువ్వు ఖచ్చితంగా ఏమన్నా ఎంత దూరం నడుస్తున్నావు అనేది ముందు తెలుసుకుంటున్నావా అని అడిగింది. తెలుసుకుంటున్నానండి. నేను కనీసం 3 కిలోమీటర్ల నుంచి 4 కిలోమీటర్లు నడుస్తున్నాను అని. అప్పుడు నేను ఇంకో సింపుల్ క్వశ్చన్ అడిగాను. ఈ 4 కిలోమీటర్లు మీరు నడిచినప్పుడు మీకు ఎంత శక్తి ఖర్చు అవుతుందో మీకు తెలుసా అన్న. అది ఎలా తెలుస్తుంది డాక్టర్ గారు అన్నారు. సో నేను చెప్పేది ఏంటంటే, మీరు గమనించాల్సిన విషయం, ప్రతి మనిషికి ఒకేలాగా శక్తి ఖర్చు అవుతుంది. దీనినే మెటబాలిజం అంటాం. తెలుగులో చెప్పాలంటే దీన్ని జీవక్రియ అంటాం. సో ఈ ప్రాబ్లం పాపం చాలా మందికి తెలియదు. తెలియక ఏం చేస్తూ ఉంటారంటే, నేను చాలా నడుస్తున్నాను సార్, ఎంత నడిచినా కూడా నేను బరువు తగ్గట్లేదు, లేదా చాలా తక్కువ డైట్ తీసుకుంటున్నాను అయినా సరే నేను బరువు తగ్గట్లేదు అంటారు. ఈ బరువు తగ్గకపోవడం వల్ల షుగర్ కంట్రోల్ అవ్వట్లేదు అంటారు. సో దీన్ని నేనేమంటానంటే, ఈ ప్రాబ్లం మొత్తాన్ని ఒక సింగిల్ వర్డ్లో యాక్చువల్గా మెటబాలిక్ ప్రాబ్లం అనాలి. ఇక్కడ ఉన్న అతిపెద్ద ఇబ్బంది ఏంటంటే, పేషెంట్స్ షుగర్ని ఒక ప్రాబ్లంలా చూస్తున్నారు. యాక్చువల్గా 70-80% మందిలో షుగర్ కాదు ప్రాబ్లం, ఈ మెటబాలిజమే ప్రాబ్లం, అంటే జీవక్రియ ప్రాబ్లం. సో ఇప్పుడు ప్రశ్న ఏమొస్తుంది అంటే, సార్ మీరు ఏంటి కొత్త పాయింట్ ఒకటి చెప్తున్నారు, ఏంటిది మెటబాలిజం ఏంటి, అసలు జీవక్రియ అంటే ఏంటి? జీవక్రియ అంటే ఏంటంటే, మనం తిన్న ప్రతిదీ హరాయించుకోవాలి. మన శరీరం హరాయించుకున్న తర్వాత అది ఖర్చు చేయాలంటే, మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలి, అది ఖర్చు అవ్వాలన్నమాట. అది ఖర్చు అయ్యే వేగాన్ని జీవక్రియ అంటారు. మీరు కొంతమందిని చూస్తే చాలా సన్నగా ఉంటారు, వాళ్ళు ఎంత తిన్నా కూడా. కొంతమంది చూస్తే అసలు ఏం తినకపోయినా కూడా లావుగానే ఉంది. ఇది ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్యలో ఉండే జీవక్రియ వ్యత్యాసం, మెటబాలిజం యొక్క వ్యత్యాసాన్ని, దీన్నే ఇంగ్లీష్లో బేసిక్ మెటబాలిక్ రేట్, అంటే జీవక్రియలో ఉండే స్పీడ్ని ఐడెంటిఫై చేయడాన్ని బేసిక్ మెటబాలిక్ రేట్ అంటారు. ఎందుకు ఈ వ్యత్యాసం వస్తుంది, ఎందుకు మనిషికి ఈ వ్యత్యాసం ఉంటుంది, అసలు ఏం చేయాలి, అసలు ఈ జీవక్రియ అంటే ఏంటి అని. సో ఇప్పుడు మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, మన జీవక్రియ చాలా వరకు కొంత మనకి జెనెటిక్ గా వచ్చే ఛాన్స్ ఉంటుంది. అంటే మన జీన్స్, మన శరీర తత్వము, మన బిల్ట్, వీటన్నిటి మీద ఆధారపడి ఉంటుంది. దాన్ని మనం మార్చలేం. కానీ మనం మార్చగలిగింది ఒక ముఖ్యమైనది ఏంటంటే, మన కొవ్వు కండ శాతం అన్నమాట. చాలా సింపుల్ ఇది. ఒక మనిషి వాళ్ళ బరువులో, ఇప్పుడు నేను చాలా మంది చెప్తా, అమ్మా నువ్వు బరువు ఎక్కువ ఉన్నావు అంటే, సార్ మరి నేను తగ్గిపోతున్నాను అంటున్నారు సార్ అంటారు. అది తగ్గిపోవటం కాదమ్మా, నీకున్నది కొవ్వు, నీకున్నది కండ కాదు. కండకి కొవ్వుకి వ్యత్యాసం తెలుసుకోవాలి. నువ్వు కండతో బరువు ఉంటే కరెక్టే, కానీ కొవ్వుతో బరువు ఉంటే నేను తగ్గిపోతున్నాను ఫీల్ అవ్వకూడదు. సో ఇక్కడ ఇష్యూ ఏంటంటే, మీ శరీరంలో అసలు కొవ్వు ఎంత ఉంది, కండ ఎంత ఉంది అనేది ఎవ్వరు గమనించుకోరు. నేను ఇంత బరువు ఉండాలి, ఇంత బరువు ఉన్నానని అనుకుంటారు. పర్వాలేదులే, ఈ బరువు అందరితో పాటు సమానంగానే ఉన్నాను అనుకుంటారు. కానీ దాంట్లో అసలు కొవ్వు ఎంత ఉంది, మీ కండ ఎంత ఉంది. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, మీ కొవ్వు ఎక్కువ ఉండి కండ తక్కువ ఉంటే, ఇందాక నేను చెప్పిన జీవక్రియ తక్కువగా ఉంటుంది. ఒకసారి మెటబాలిజం తక్కువగా ఉండి మెటబాలిక్ రేట్ తక్కువగా ఉంది అంటే, మీరు తలకిందులుగా తపస్సు చేసినా కూడా మీరు బరువు తగ్గరు. సో మీరు ఈ బరువు తగ్గలేదు, దిస్ ఇస్ లింక్ టు ఎవ్రీథింగ్. మీ షుగర్కి లింక్ అవుతుంది, మీ బీపీకి లింక్ అవుతుంది. ప్రతి ఇబ్బందులు రేపు గుండె ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, ఇంకేదైనా దానికి కూడా దారితీసే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ నేను గమనించా చాలా మందిని, సార్ నేను చాలా నడుస్తాను, చాలా తక్కువ తింటాను, అయినా సరే బరువు తగ్గటం లేదు అని చెప్తూ ఉంటారు. దీనికి కారణం ఏంటంటే, వాళ్ళ జీవక్రియను అర్థం చేసుకోకపోవటం. వాళ్ళు ఎంతసేపు వాళ్ళకు వచ్చిన ప్రాబ్లమ్స్ ఏదైతే ఉన్నాయో, షుగర్ ప్రాబ్లం అవ్వచ్చు, బీపీ ప్రాబ్లం అవ్వచ్చు, వీటిని కంట్రోల్ చేయడానికి మందులు వాడుతున్నారే కానీ, అసలు వీటి వెనకాల ప్రాబ్లం ఉన్న మెటబాలిజం ఆర్ మెటబాలిక్ రీస్టోరేషన్ ఆర్ బేసిక్ మెటబాలిక్ రేట్ ఏదైతే ఉందో, దాన్ని ఇంప్రూవ్ చేయడానికి ఎవరు ప్రయత్నం చేయలేకపోతున్నారు. సో దాన్ని ఇంప్రూవ్ చేసుకుంటే, వాళ్ళ యొక్క కండని ఇంప్రూవ్ చేసుకొని కొవ్వును తగ్గించుకోగలిగితే, డెఫినెట్గా ఖచ్చితంగా షుగర్ లెవెల్స్ తగ్గడం, బీపీ ఇంప్రూవ్ అవ్వడం, ఇవన్నీ జరుగుతాయి. సో మీరు ఇవాళ కొత్త పదం నేర్చుకున్నాను అనుకుంటున్నారు, కానీ ఇది పురాతన, మనం పుట్టిన మన జీన్స్ నుంచి ఉన్న పదమే ఇది జీవక్రియ. దీన్ని అర్థం చేసుకుంటే మాత్రమే మన షుగర్ కానీ బీపీ కానీ కంట్రోల్ అవుతుంది.